హలో ఎవ్రీవన్. సో ఏంటి ఫ్రిడ్జ్ చూపిస్తుంది అదంతా ఏంటి అని అనుకుంటున్నారా? అవునండి, నేను ఒకరోజు ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి చూడగానే పాలు మొత్తం పోయాయి. సో ప్యాకెట్ అనేది లీక్ అయిపోయింది. సో మొత్తం ఫ్రిడ్జ్ క్లీన్ చేయాలని అనుకున్నాను. ఎలాగో క్లీన్ చేస్తున్నాను కాబట్టి మీకు చూపించాలని అనుకున్నాను నేను ఎలా క్లీన్ చేస్తున్నాను ఏంటి అని. సో అన్నీ తీసేసుకున్నాను. ఫస్ట్ అక్కడ పాలు లీక్ అయినాయి కదా, అది ఫస్ట్ క్లీన్ చేసుకున్నాను. సో తర్వాత అన్నీ తీస్తున్నాను బయటికి. సో ఒక ప్యాకెట్ మిగిలింది, ఒక ప్యాకెట్ మొత్తం పోయింది. సో అవన్నీ తీసుకున్నాక మొత్తం బయట వేసాను. సో ఈ రెండు రాలేదనమాట, ఎక్స్ట్రా తీయడానికి రాలేదు. ఒకవేళ తీయడానికి ట్రై చేస్తే పగిలిపోతాయేమో అని చెప్పేసి అలాగే ఉంచాను. సో పైన కూడా అన్నీ తీసేసుకున్నాను. సో ఇది డబల్ డోర్ ఫ్రిడ్జ్ అనమాట. అండ్ ఈ ఫ్రిడ్జ్ నేను మంత్లీ ట్వైస్ అలా క్లీన్ చేస్తూ ఉంటాను. సో మంత్లీ ట్వైస్ అంటే మా పిల్లలతో కాదు కాబట్టి మంత్లీ ట్వైస్ క్లీన్ చేస్తుంటాను. సో ఫస్ట్ అవన్నీ తీసుకున్నాక ఒక పక్కకు పెట్టాను. సో ఏమున్నాయి ఏం లేవు అండ్ ఏమైనా అవసరం ఉన్నాయా అవసరం లేనా ఏంటి అని చూసి పడేయాలనుకున్నవి పడేసాను. సో ఇవన్నీ తీసుకొని ఒక సైడ్కి పెట్టేశాను. సో ఇలా అవన్నీ పక్కకు పెట్టేశాను. పక్కకు పెట్టేసి వాటర్ అండ్ ఒక క్లాత్ తీసుకొని దాంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను. సో సాల్ట్ కొంతమంది లెమన్ ఇంకేమేమో వాడతారు బట్ నాకు తెలియదు. సో నేను మాత్రం సాల్ట్ వేసుకొని ఒక క్లాత్తోని ప్లెయిన్ వాటర్ ఏం అవసరం లేదు, కొద్దిగా సాల్ట్. సో అలా క్లీన్ చేసుకున్నాను. మంచిగా క్లీన్ అవుతుంది. సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ట్రై చేసి నాకు చెప్పండి. మీరే చూడండి ఎలా క్లీన్ అవుతుందో. చూసారు కదా ఎలా క్లీన్ అయిందో. సో అండ్ ఇంకో విషయం చెప్పాలనుకుంటున్నాను. సో నేను లేవగానే ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి చూడగానే అలా అయిపోయింది. అందుకే నేను ఎలా ఉన్నాను అని ఏం చూసుకోకుండా జస్ట్ వీడియో చేశాను. సో డోంట్ మైండ్ అండి నేను ఎలా ఉన్నాను ఏంటి అని. పాలు మొత్తం లీక్ అయిపోయి ఫ్రిడ్జ్లో నుంచి బయటకు వస్తున్నాయని ఫాస్ట్గా క్లీన్ చేసేసాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. సో ఒక విన్నపం ఏంటి అంటే అందరు సబ్స్క్రైబ్ చేస్తున్నారు కానీ బెల్ ఐకాన్ అస్సలు క్లిక్ చేయట్లేదు. సో ఇఫ్ యూ క్లిక్ ద బెల్ ఐకాన్ నా వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్లో వస్తాయి. సో ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో ఇక్కడ పైన కూడా క్లీన్ చేసుకున్నాను మొత్తం ఐస్ ట్రే ఇవన్నీ తీసేసి. క్లీన్ చేసుకున్నాక ఫ్రిడ్జ్ మొత్తం మీరే చూడండి ఆఫ్టర్ ఫ్రిడ్జ్ అండ్ బిఫోర్ ఫ్రిడ్జ్. సో ఎప్పుడైనా ఇలా క్లీన్ చేసుకోండి. కొంతమంది వెనిగర్ వేస్తారు, కొంతమంది లెమన్ వేస్తారు. సో ఇవన్నీ నేను ఏమి వాడనండి. వాటర్ అండ్ సాల్ట్ కూడా అప్పుడప్పుడు వేస్తాను, లేకపోతే లేదు. సాల్ట్ ఏంటంటే కొంచెం ఏదైనా బ్యాక్టీరియా ఉన్నా కానీ వెళ్ళిపోతుంది అనమాట. సో ఇలా క్లీన్ చేస్తాను. మీరు కూడా ఇలాగ క్లీన్ చేయండి. ఇదండి నా ఫ్రిడ్జ్ క్లీనింగ్. మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.